హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్న క్యాండిడేట్ ఎవరు, ఈ వారం ఎలిమినేషన్ అయ్యడానికి హైలీ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా క్లోజ్ అయింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది అయితే క్లారిటీగా మెన్షన్ చేద్దాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలో వెళ్ళే ముందు ఒక హైప్ అనే బటన్ కూడా వచ్చింది కదా, అది కూడా ఒకసారి నొక్కండి, మనకు కొంచెం పుష్ అవుతుంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అండ్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది అని అంటే యాజ్ యూజువల్గా నిన్నటికి ఈరోజుకి పెద్ద తేడా ఏం లేదు. బట్ రాత్రికి రాత్రి కొంతమందికి అంటే రీతు చౌదరి ఓటింగ్ అనేది సడన్గా గ్రాఫ్ పెరిగింది. సో అది కూడా మాట్లాడదాం. ఈసారి ఎలిమినేషన్ ఫేస్ అయిపోయేది ఆ ఇద్దరిలో ఒకరు ఉండబోతున్నారు. సో ఏంటి అనేది కూడా క్లారిటీగా మాట్లాడతాను. అండ్ తనుజ గారు ఉన్నారు కదా, సో తనుజ పుట్టుస్వామి, ఈమె టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ అనేది ఎక్కడా కూడా డౌన్ ఫాలో అనేది రాకుండా చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది ఈమెకు పడుతూ ఉంది. అండ్ ఇంత బాగా పడుతుంది అని అంటే అంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ కూడా ఈమెకు అంత ఓటింగ్ అనేది ఉంది అని అంటే మామూలు విషయం ఏం కాదు. అండ్ ఈమెకు సీరియల్కి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. బట్ ఇంకోటి ఏంటంటే సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ ఫేమ్ ఉంది కూడా తనకి మాత్రమే కాబట్టి ఆ విధంగా వర్కౌట్ అవ్వచ్చు. అండ్ హౌస్లో కూడా హౌస్ హార్మోనీ కూడా ఆల్మోస్ట్ ఈమె అంతా కవర్ చేస్తుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కూడా ఈమె ప్రతి సిచ్యువేషన్లో ఈమె ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ కాంట్రవర్సీలో కూడా ఈమె స్టాండ్ తీసుకుంటుంది. కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడుతుంది, కొన్ని విషయాల్లో ఎమోషనల్ అవుతుంది. అలా ఓవరాల్ ఎమోషన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అలా ఈమెకు ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 20-23% ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా పడుతుంది. అండ్ అందరూ ఊహించినట్టుగానే సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ అన్న, ఫస్ట్ పొజిషన్లో ఇమాన్యుయల్ లేదంటే సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉంటారు అనుకున్నా. కానీ త్రూ అవుట్ వీక్ అంటే త్రూ అవుట్ అంటే ఏముందిలే 2 డేస్కే కాబట్టి, సో ఈ వీక్లో ఈ 2 డేస్ అయినా 3 డేస్ అయినా కూడా మనోడు ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్లో ఉంటారు. సుమన్ శెట్టి గారు సెకండ్ పొజిషన్లో ఉంటున్నారు. ఈయనకు కూడా 20-21% ఓటింగ్ అనేది పడుతుంది. సుమన్ శెట్టి గారు ఈయన హౌస్లో పెద్ద యాక్టివ్గా లేడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేడు. మనోడు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా పెద్దగా అట్రాక్ట్ చేసినంత ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా లేదు, ఒక్క సిచ్యువేషన్ కూడా రాలేదు. అయినా కూడా ఈయన ఓటింగ్ అనేది ఈ రేంజ్లో పడుతుంది. మరి దానికి కారణం ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. బట్ ప్రతిసారి చెప్పలేం కాబట్టి, సో ఇదేంటంటే సుమన్ శెట్టి గారి ఓటింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ వేరే లెవెల్లో పడుతూ ఉంది అని అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పెద్ద ఫుటేజ్ రావట్లేదు, కంటెంట్ పెద్దగా కనిపించట్లేదు. పోనీ సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టింగ్లు ఉన్నాయి, ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పర్సను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న పర్సను ఆ విధంగా కూడా కన్సిడర్ చేయడానికి లేదు. సో మనోడికి ఓటింగ్ అనేది ఆ విధంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి 18% ఓటింగ్ పడుతుంది, 17-18% ఓటింగ్ పడుతుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇమాన్యుయల్ దగ్గర నుంచి రావాల్సిన దానికంటే ఎక్కువ కంటెంట్ వస్తుంది. అండ్ కామెడీ చేస్తున్నాడు, సీరియస్ అవుతున్నాడు. ఈయన కూడా ఆల్ ఎమోషన్స్ అనేది అవుట్పుట్ అవుతూ వస్తున్నాయి ఖచ్చితంగా. అయినా కూడా ఈయన ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అంటే సుమన్ శెట్టి గారిని లీడ్ చేసేంత ఓటింగ్ పడతలేదు అని అంటే మరి ఆడియన్స్ ఏ విధంగా ఆలోచించి ఓట్లు వేస్తున్నారో, లేదంటే ఆడియన్స్ వేసినా కూడా వేరే వాళ్ళకి అంత మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయేమో, అది కూడా ఒక రీజను. బట్ కాదు అని చెప్పలేము కాబట్టి ఇమాన్యుయల్కి అయితే 18%, 17-18% ఓటింగ్ పడుతుంది. ఇక్కడి వరకు సేఫే. బట్ ఇంకా ఒకరు ఉన్నారు, వాళ్ళే సంజన గారు కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. సంజనాకు కూడా 11% ఓటింగ్ పడుతుంది, 10-11% ఓటింగ్ అనేది పడుతుంది. ఈమె చేసే రచ్చ హౌస్ మొత్తాన్ని ఈమె ఏ విధంగా కావాలో ఆ విధంగా మోల్డ్ చేసుకుంటుంది. ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తుంది. మనకు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నా కూడా ఈమె ఓవరాల్గా ఈమె థింక్ చేసేది ఏంటంటే ఈమె బెటర్మెంట్గా ఉండాలి, కానీ ఈమెకు తగ్గట్టుగానే హౌస్ హార్మోనీని సెట్ చేసి వదిలేయాలి. గొడవలు పెట్టుకుంటుంటే ఒక్కొక్కరు అరుచుకుంటుంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంది రా బాబోయ్, మామూలుగా కాదు. ఇలా పుల్లలు వేసేసి అలా పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మామూలుగా కాదు అసలు. ఈమె ఈ వారం వెళ్ళిపోతుందిరా అనుకునే దగ్గర నుంచి ఈమె తోపురా అనే దగ్గర తీసుకొచ్చారు. ఎవరైతే మీరు అబ్బా ఇరిటేషన్ బీపీలు వస్తున్నాయన్నారో వాళ్ళు కూడా శబాష్ అనే రేంజ్కి తీసుకొస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు ఓవరాల్గా. సో సంజన గారికి 10-11% పడుతుంది. అండ్ తర్వాత రాము రాథోడ్కి వచ్చింది. రాము రాథోడ్కి నిన్న ఎపిసోడ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా
మనోడికి కూడా ఆల్మోస్ట్ 9 to 10% ఓటింగ్ అనేది పడుతుంది. రాము రాథోడ్ ఈయన కూడా 5th పొజిషన్లో ఉన్నాడు. అండ్ డెమోన్ పవన్ నిన్న ఈవినింగ్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం డెమోన్ పవన్ అయితే 5th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే రాము రాథోడ్ 5th పొజిషన్లో ఉన్నాడు. బట్ రాము రాథోడ్ వరకు కూడా సేఫ్ జోను. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్, ఈయనకు కూడా 8 to 9% ఓటింగ్ అనేది పడుతుంది. 8 to 9% ఓటింగ్ పడుతుంది. ఈయనకి ఇంత ఓటింగ్ ఎందుకు పడుతుంది అనేది నిజంగా అర్థం కాని విషయం. ఎందుకనంటే ఎక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదు, ఎక్కడ కల్పించుకొని మాట్లాడట్లేదు, ఎక్కడ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. అగ్ని పరీక్ష నుంచి ఇందులోకి సెలెక్ట్ చేసినప్పుడే చాలామంది ఫీలింగ్ ఏంటంటే అన్ఫేర్ అని చెప్పారు. అన్ఫేర్గా తీసుకున్నారు, కావాల్సుకొని తీసుకున్నారు అని చెప్పారు. బట్ అలాంటిది ఇప్పుడు ఈ ఓటింగ్ కూడా అంత రేంజ్లో పడుతుందంటే బయట ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి మాస్టర్. సో డెమోన్ పవన్ కూడా 8 to 9% ఓటింగ్ అని పడుతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పలేము, బట్ ఇక్కడ వరకు అయితే సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. బాగానే ఉంది కదా, సేఫ్ జోన్ అంటే సేఫ్ జోన్ బాగానే ఉంది కదా. తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి ఉంది 7th పొజిషన్లో. రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి కూడా 6 to 7% ఓటింగ్ అనేది పడుతుంది. 6 to 7%. నిన్న ఎపిసోడ్ అయిపోయాక ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది కొంతవరకు చేంజ్ అయింది. ఎందుకనంటే లిస్ట్లో ఉంది అని మనం ఎప్పుడైతే చెప్పామో అట్లీస్ట్ కొంతమంది అన్న యాక్టివ్గా అయ్యారేమో, అందువల్ల ఓటింగ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఈసారి ఈమె టాటా బై బై చెప్పే పరిస్థితి కూడా వచ్చే స్టేజ్కి వచ్చింది. నాకు తెలిసి త్రూ అవుట్ మండే నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటే ఖచ్చితంగా ఈమె టాటా బై బై చెప్పేది. ఎందుకంటే అంత యాక్టివ్గా ఎవరు లేరు. ఈమె ఓటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఫ్లోరా కంటే కూడా తక్కువ ఓటింగ్ అనేది పడ్డది. బాటమ్ 2లో కూడా ఉంది. సో ఇప్పుడు ఫ్లోరా కంటే కొంచెం బెటర్మెంట్ పొజిషన్లో ఉంది. అండ్ ఖచ్చితంగా ఈసారి కూడా సేవ్ అవుతుందంటే చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఏదైనా కావచ్చు. రితు చౌదరి, ఫ్లోరా అండ్ మన సృష్టి, ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో ఇంకా బెటర్మెంట్గా అంటే రితు చౌదరి తర్వాత మన ఎవరు ఫ్లోరా షైనీ గారు ఉన్నారు. రితు చౌదరి తర్వాత ఫ్లోరా షైనీ గారు, ఈమె 8th పొజిషన్లో ఉంది. ఈమెకు కూడా 3 to 4% ఓటింగ్ అనేది పడుతుంది. పెద్దగా ఓటింగ్ అనేది ఏం కాదు, బట్ అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఉన్నాయి ఈమెకైతే. సో మరి ఎవరి త్రూ ఓట్లు పడ్డాయి, ఎక్కడి నుంచి ఓట్లు పడ్డాయి, కానీ కొంతమంది ఓట్లన్నీ స్ప్లిట్ చేసి ఉండొచ్చు. కాకుంటే ఈమెకి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఏ టైంలో గ్రాఫ్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు గ్రాఫ్ పడిపోయింది అనుకోండి, సో ఖచ్చితంగా ఆ ఛాన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈమెకు 3 to 4% పడుతుంటే సృష్టి వర్మకు 2 to 3% ఓటింగ్ పడుతుంది అనమాట. ఈసారి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం సృష్టి వర్మ కానీ అండ్ ఫ్లోరా కానీ ఈ ఇద్దరిట్లలో ఒకరు టాటా బై బై చెప్పబోతున్నారు. కొంచెం బిగ్ బాస్ ఏమన్నా కన్సిడర్ చేస్తే మైనర్ డిఫరెన్సెస్ ఉంటే మాత్రం ఫ్లోరా షైనీ గారిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. లేదు అనుకుంటే ఓటింగ్ త్రూ పెద్దగా మార్జిన్ లాగానే ఉంది, ఒక 3% 2% డిఫరెన్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా సృష్టి వర్మని ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఫస్ట్ వీక్ క్లోజింగ్ ఓటింగ్ అనేది ఆర్డర్స్ మాత్రం ఇలాగే ఉన్నాయి. తనుజ గారు అండ్ తర్వాత సుమన్ శెట్టి, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత సంజన గారు, తర్వాత రాము రాథోడ్, తర్వాత డెమోన్ పవన్, తర్వాత రీతు చౌదరి, తర్వాత ఫ్లోరా షైనీ గారు, లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు సృష్టి వర్మ. సో ఇది ఓటింగ్ ఆర్డర్. ఎలిమినేషన్ అనేది పక్కాగా జరగబోతుంది. ఎవరికంటే మన సృష్టి కానీ అండ్ ఫ్లోరా షైనీ గారు కానీ ఖచ్చితంగా. అండ్ రీతుకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి 1% 2% డిఫరెన్సే ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకునేది కూడా కింద కామెంట్ చేయండి.